హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ డ్రై ఫిష్, ఎండిన రొయ్యలు. ఈకలు తోకలు తీసి పెట్టాను. ఆనియన్స్ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ 4 చిన్నగా కటర్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 4 టమాటోస్, ఒక 4 కిలో వంకాయలు, తెల్ల వంకాయలు అంటారు కదా, ఇట్లా నూనె వంకాయలు, తెల్ల వంకాయలు అంటారు కదా, ఇలాంటి వంకాయలు తీసుకున్నాను. ఏ వంకాయలైనా వాడచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మనం మిగతా ప్రాసెస్ చూసాము. పక్కన మనము ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాము. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే డ్రై ఫిష్ కదా, స్మెల్ రాకుండా మంచిగా ఆనియన్స్కి ఇలా ఆయిల్లో ఫ్రై కావాలి మనకి. డ్రై ఫిష్ కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదండి. కొందరికి స్మెల్ నచ్చదు, కానీ తినే వాళ్ళకైతే, అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకైతే డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం అనుకోండి, అలా ఉంటుంది. అంటే డ్రై ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేస్తే మనకు స్మెల్ కూడా రాదు, అండ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అది నా స్టైల్లో చేసి చూడండి ఒకసారి. మీకు ఆయిల్ హీట్ కాగానే నేనైతే జీలకర్ర ఆవాలు ఏమి వేయనండి. ఇలాంటి కర్రీస్లో జీలకర్ర ఆవాలు స్కిప్ చేస్తాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇది చాలా తొందరగా, చాలా ఈజీగా అయ్యే కర్రీ అండి, అండ్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, నా స్టైల్లో మగ్గుతాయి మనకి. కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి, డ్రై ఫిష్లో కూడా సాల్ట్ ఉంటుంది అంటారు కదా. సో నేను సాల్ట్ వేసేసాను, కట్ చేసి పెట్టాను, వేసేసాను. కరివేపాకండి మగ్గింది కదండి, ఇందులో వేసుకో. నేను కొంచెం వాడి తెలుసు కదా. తర్వాత వంకాయలు చిన్న చిన్నగా కట్ చేస్తాను, అవి వేసేస్తున్నాను. వంకాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ వంకాయలు వేస్తాను. పాలకాయ యాక్చువల్లీ అందరికి చాలా ఇష్టం, అది డ్రై ఫిష్. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను డ్రై ఫిష్ని ఆల్రెడీ కొందరు హాట్ వాటర్లో వేసుకుంటారు, నేను చల్లనీళ్ళలోనే కడిగి, ఒకసారి కడిగి ఇంకోసారి వాటర్లో వేసి తీసుకున్నాను. 2 సార్లు మాత్రమే కడుగుతున్నాను, ఎందుకంటే మన డస్ట్ ఏమైనా ఉన్నా, ఇంకోటి ఏమంటే మట్టి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది. డ్రై ఫిష్ కూడా వేస్తాను, ఎందుకంటే ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా. వంకాయ, డ్రై ఫిష్ 2 ఒకటేసారి మగ్గిపోతాయి మనకి. కొందరు వేడి నీళ్ళలో వేసుకుంటారు డ్రై ఫిష్ని కూడా, అలా వేసుకునే వాళ్ళు లాస్ట్కి యాడ్ చేసుకోండి. వంకాయలు ఉడికిన తర్వాత యాడ్ చేసుకోండి. లేదు ఓన్లీ వాటర్లో కడిగేసుకునే వాళ్ళు ఈ ఆయిల్లోనే ఇలా మగ్గిస్తే దానివల్ల టేస్ట్ కర్రీకి ఇంకా చాలా బాగా వస్తుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి కర్రీలో. ఒక 5 minutes లీవ్ చేద్దామండి, మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ 3 టమాటోస్ కట్ చేసి పెట్టాం కదా, అది వేసేస్తాను ఇందులో. మీరు రుచికి తగ్గంత కారం వేసుకోండి, నీ అకార్డింగ్లీ ఎక్కువ వేస్తున్నాను. టమాటో ఉంది కదా, సో మనం కారం ఎక్కువ వేసినా అడ్జస్ట్ అయిపోతుంది కదా, అందుకని. ఇందులో వాటర్ వేయనండి, ఓన్లీ ఆయిల్లోనే కుక్ చేస్తా. టమాటో సూప్ ఉంది కదా, అంటే టమాటో రసం వస్తుంది ఇందులో, అది ఆయిల్తోనే కుక్ అవుతుంది. ఇంకా నేను వాటరే వేయను అనమాట. ఇది మరీ పొడిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉంటుంది కర్రీ. వంకాయలు చాలా ఫ్రెష్ ఉన్నాయి, తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, చాలా ఫ్రెష్ అవుతుంది కర్రీ అయితే. సూపర్ ఉంటుందండి, ఎందుకంటే వంకాయ టేస్ట్, టమాటో టేస్ట్, వంకాయ టేస్ట్, టమాటో టేస్ట్, అండ్ డ్రై ఫిష్, స్పెషల్లీ ఆ డ్రై ఫిష్ వల్ల కర్రీ టేస్ట్ సూపర్గా అవుతుందండి. ఒక 5 minutes మూత పెట్టి వదిలేద్దామండి. చూడండి, మనం వాటర్ వేయలేదు, టమాటో జ్యూస్ అంతా రిలీజ్ అయింది. మనం మూత పెట్టాం కదా, ఆవిరి వల్ల కూడా రిలీజ్ అయింది కర్రీ. ఒక 5 minutes ఇలాగే పెడితే ఉడికిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. మనం టేస్ట్ ఒకసారి చూసుకోండి, సాల్ట్ ఏమైనా పడితే వేసుకోవచ్చు మీరు. నాకైతే అన్నీ సరిపోతాయండి. దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తాం మనం ఇప్పుడు.
రెడీ అయిపోయిందండి. కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా, మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. గరం మసాలా, వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. అందుకనే నేను ఆయిల్ రిలీజ్ అని చూడండి కుక్ అయ్యి, చూసారా? నేను ఓవర్ కుక్ చేయను అనమాట. ఇలా స్విచ్ ఆఫ్ చేస్తాను, సర్వ్ చేసుకుంటాను అండి. టమాటా రొయ్యల కర్రీ రెడీ అయింది. చూసారా మీరు? వంకాయలు ఎక్కువ మగ్గించలేదు నేను, ఎందుకంటే సన్నగా కోసాను, లేతగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, సన్నగా కట్ చేశాను. ఇంకా మనం ఓవర్ కుక్ చేసామనుకోండి కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మీకు ఇక్కడ రొయ్యలు కూడా కనిపిస్తున్నాయి కదా అనమాట. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం కర్రీ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా మగ్గిందో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.